హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. మనం ఈరోజు గంగాదేవి యొక్క సంపూర్ణ చరిత్ర, ఆమె యొక్క ఆవిర్భావం, మహాత్మ్యం ఇవన్నీ చర్చించుకుందామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలో 35వ అధ్యాయం నుంచి 44వ అధ్యాయం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ముందుగా మంగళాచరం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నేను కొద్దిగా ఫ్యాన్ ఆఫ్ చేసి వస్తాను. హరే కృష్ణ. రామాయణంలో ఇప్పుడు మనం చూసాము, విశ్వామిత్రుడితో సహా రామచంద్రుడు, లక్ష్మణుడు, ఇంకా కొంతమంది ఋషులు వాల్మీకి మన విశ్వామిత్రుడి యొక్క సిద్ధాశ్రమం నుంచి బయలుదేరారు. శోనా నది ఒడ్డున కూర్చొని కొన్ని విషయాలు చర్చించుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనము చర్చించుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మరి అక్కడ నిద్రించారు కదా, లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. అక్కడ విశ్వామిత్రుడు, రామచంద్రుడు, లక్ష్మణుడు, మిగతా ఋషులందరూ కూడా నిద్రించారు రాత్రిపూట. మళ్ళీ పొద్దునైంది. పొద్దున్న లేచిన తర్వాత విశ్వామిత్రుడు రాముడిని కూడా లేపారు. ఇంకా పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి అక్కడ ఉన్న కార్యక్రమాలు, సంధ్యావందనం అవన్నీ చేసుకొని, రిచువల్స్, మార్నింగ్ డ్యూటీస్ అన్నీ చేసుకొని కూడా దాని తర్వాత అక్కడి నుంచి कुछ फ़ोन कॉल आया था, वो फ़ोन कॉल వచ్చింది, డిస్టర్బెన్స్ మధ్యలో కట్ చేశాను. అందుకే బ్రేక్ అవుతుంది కనెక్షన్ అని చెప్పాలనుకున్నది కూడా సడన్గా. ఓకే, మనము షోనా రివర్ మళ్ళీ ఫోన్ కాల్ చేస్తున్నారు ఒకరే సంహో. మనము షోనా రివర్ దగ్గర ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేచారు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు విశ్వామిత్ర ముని
చెప్పారన్నమాట. ఇప్పుడు మనం షోనా రివర్ ఏదైతే ఉందో అది దాటి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మిథిలా వైపు వెళ్తున్నారు కదా, జనకుడి దగ్గరికి, జనక మహారాజు దగ్గరికి, ఆ రాజధానికి. సో దానికి షోనా నదిని దాటడానికి రాముడు చూసి అడిగాడు. ఈ షోనా నది చాలా లోతుగా ఏం లేదు, మరి అంటే చాలా కింద, అంటే లోతుగా ఎక్కువ లేదనమాట, కింద ఇసుక కనిపిస్తుంది అనమాట. సో మరి ఇది ఎలా క్రాస్ చేస్తామంటే, ఎలాగైతే మన అందరు ఋషులు మునులు క్రాస్ చేస్తారో అలాగే క్రాస్ చేద్దామనేసి వాళ్ళు సోనా నదిని దాటి వాళ్ళు ఇంకా ఒక హాఫ్ డే వరకు నడుచుకుంటూ వెళ్తారు చాలా దూరం. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత గంగా నది ఒడ్డున చేరుకుంటారనమాట. సో గంగా నది ఒడ్డున చేరుకుంటారనమాట. సో గంగా నది ఒడ్డు చేరుకున్న తర్వాత అక్కడ ఇంకా ఈవినింగ్ అవుతుంది, అంటే ఇంకా నైట్ అవ్వలేదు కానీ ఇంకా హాఫ్ డే పని అయిపోయింది కనుక, సో అక్కడికి చేరుకున్న తర్వాత గంగా నది ఒడ్డున ఒక మంచి స్పాట్ చూసుకుంటారు. ఇది చాలా క్లీన్గా ఉన్న స్పాట్ చూసుకొని అక్కడ వాళ్ళు కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత వాళ్ళు ఇంకా అందరూ సరిగ్గా కూర్చున్న తర్వాత విశ్వామిత్రుడి ముందు రాముడు కొన్ని ప్రశ్నలు ముంచి పెడతాడనమాట. ఇప్పుడు గంగా నది ఒడ్డున వచ్చారు కనుక గంగా నది గురించి అడుగుతారు. సో నాకు ఈ గంగాదేవి, ఈ గంగా నది యొక్క చరిత్ర గురించి చెప్పరా. ఇది ముఖ్యంగా ఆయన అడుగుతారు. ఈ గంగా నది ఈ 3 లోకాల్లో, అంటే స్వర్గంలో, అంతరిక్షంలో మరియు ఇక్కడ భూర్భువ స్వర్గ భూలోకంలో, ఇంకా మొత్తం ఈ 3 లోకాల్లో ఎలా వ్యాపించి ఉంది, ఎలా జరిగింది ఇదంతా, ఎక్కడి నుంచి గంగాదేవి వచ్చింది, ఎక్కడ సృష్టి నుంచి మొత్తం ఇదంతా 3 లోకాల్లో ఎలా వ్యాపించి ఉందో ఈ విషయాల గురించి నాకు తెలియజేయండి అని. సో అప్పుడు విశ్వామిత్రముని స్టోరీ స్టార్ట్ చేస్తారన్నమాట గంగాదేవి యొక్క ఆవిర్భావం నుంచి. సో హిమవాన్, హిమాలయాల యొక్క అధిపతి, డీటీ, ప్రిసైడింగ్ డీటీ. సో హిమవాన్ ఇంకా ఆయన యొక్క భార్య మేరు పర్వతం యొక్క పుత్రి మనోరామ ఆమె పేరు. సో వీళ్ళిద్దరి యొక్క సంతానమే, వాళ్ళకి 2 సంతానం, 2 పుత్రులు. మొదటి పుత్రి వచ్చేసి గంగాదేవి, ఇంకా సెకండ్ పుత్రి వచ్చేసి ఉమా, పార్వతీదేవి. సో అలా గంగాదేవి పుట్టిన తర్వాత చాలామంది దేవతలు వచ్చి హిమవాన్ని వేడుకుంటారనమాట. సో మీరు లోక కళ్యాణార్థమై అందరికీ బాగు చేయాలని గంగలో గంగా అంటే ఇప్పుడు నది రూపంగా రాలేదు, ఈ గంగా నది రూపాన్ని దాల్చగలిగితే ఆ నదిలో, పవిత్ర నదిలో ఎంతోమంది స్నానం చేసి ఇంకా పవిత్ర జలాల ద్వారా ఎన్నో కార్యాల ద్వారా వాళ్ళు పుణ్యాలు, ఇంకా వాళ్ళ పాపాలను తొలగించుకోగలరు, పుణ్యాలు సమకూర్చుకోగలరు, ఇలా ఎన్నో చాలా కార్యాలు జరుగుతాయి. సో మీరు ఈ యొక్క గంగా నదిని ఇంకా మా లోకానికి మేము తీసుకెళ్తాము లోక కళ్యాణార్థం అనేసి ఆయనను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు హిమవాన్ని. సరే అనేసి ఆయన ఒప్పుకొని గంగాదేవిని ఇచ్చేస్తారనమాట. సో గంగాదేవి నది రూపంలో ఆకాశం మార్గాన స్వర్గలోకాలకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో దాని తర్వాత ఇంకా కుమార్తె ఉమా. సో ఉమాదేవి ఆమె ఎన్నో తపస్సులు చేసి, ఆమె తపస్సులకు మెచ్చి తర్వాత శివుడితో ఆమెకు వివాహం జరుగుతుంది. అలా శివుడితో వివాహం జరిగిన తర్వాత శివుడి ద్వారా ఆమెకు ఒక సంతాన ప్రాప్తి కలిగే సమయంలో ఏం జరుగుతుందంటే, కొంతమంది దేవతలు వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఇప్పుడు శివుడి యొక్క తేజస్సు బయటికి రాబోతుంది, ఆ తేజస్సుని భరించే శక్తి పార్వతికి నుంచి వచ్చే ఆ సంతానము, ఆ శక్తిని ఎవరు భరించలేరు, ఆ తేజస్సుని, శివుడి నుంచి వచ్చే తేజస్సుని. సో అందుకని ఆయన మహా తేజస్సు భరించే శక్తి ఎవరికి లేదు కనుక వాళ్ళు వెళ్ళి శివుడిని వేడుకుంటారన్నమాట. మీరు ఇప్పుడు మీ యొక్క తేజస్సుని మరి మీ శరీరం నుంచి బయటికి పంపించకండి, ఎందుకంటే దాన్ని భరించే శక్తి ఎవరి దగ్గర లేదు. సో అంత తేజస్సు యొక్క ప్రభావంతో ఏమైనా కావచ్చు, ముల్లోకాల్లో ఏదైనా ఉత్పాతం కూడా సృష్టించబడవచ్చు, అందరి యొక్క మేలు కోరి మీరు దీన్ని ఇలా మీ శరీరంలోనే ఉంచుకోండి మీ తేజస్సుని అని చెప్తారనమాట. సో అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరో ఫోన్, అది ఒకటే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు.
పాపం ఆయన కొంచెం ఏజ్డ్ అనమాట, ఆయనకి అర్థం కాదనమాట. ఆయన ఫోన్ ఎత్తేవరకు ఫోన్ చేయడం అలవాటు ఆయనకి. సో మీ అందరూ కూడా ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే ఒకవేళ ఫ్యూచర్లో ఇలా నేను ఎప్పుడైనా కట్ చేశాను అనుకోండి, అర్థం చేసుకోవాలి నేను మీటింగ్లోనో క్లాస్లోనో ఉన్నాను. ఒక్కొక్కసారి కొంతమంది ముఖ్యంగా ఏజ్డ్ వాళ్ళు అలా అర్థం చేసుకోరు. ఫోన్ ఒకసారి కట్ చేస్తే కూడా మళ్ళీ 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 రిపీట్ చేసి కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ కాల్ వస్తే మనకు అర్థమైపోతుంది, మన దగ్గర మెసేజ్ ఉంటుంది. ఎత్తలేదంటే ఏదైనా అర్జెంట్, ఏదైనా పనిలో కానీ క్లాస్లో కానీ మీటింగ్లో కానీ ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది అర్థం చేసుకోరనమాట, అది ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం ఇక్కడ చర్చించుకుంటున్నాము. మళ్ళీ బ్రేక్ అవుతుంది ఫ్లో. ఓకే, మనము దాని తర్వాత సరే అని శివుడు వాళ్ళందరికీ దేవతలందరికీ చెప్తారనమాట. దేవతలందరికీ చెప్పేది ఏంటంటే, అప్పుడు సరే నేను నా యొక్క తేజస్సుని సంపూర్ణంగా నేను బయటికి వదలను, కొంచెం మాత్రం బయటికి వదులుతాను, మిగతాది కొంచెం నేను నా శరీరంలోనే ఉంచుకుంటాను. అది అలా చెప్తాడు. అలాగే శివుడు అంటాడు, మరి నా తేజస్సు కొంచెం బయటకు వస్తుంది కదా, మరి దాన్ని భరించేది ఎవరు, అది మీరు నిర్ణయించండి మరి అని అలా అంటే, అప్పుడు మరి దేవతలందరూ కలిసి భూదేవిని వేడుకుంటారు, నువ్వు శివ తేజస్సుని నువ్వు భరించాలి అని, భూమి మీద మీరు ఆ తేజస్సుని పంపించండి, భూమి భరిస్తుంది అని. సో అప్పుడు శివుడి నుంచి ఒక తేజస్సు వస్తుంది, ఆ తేజస్సు భూమి మీదకి వెళ్తుందన్నమాట. అప్పుడు భూమి మీదకి వెళ్ళగానే, అది భూమి మీద పడగానే అక్కడ అన్నీ కూడా ఎన్నో భూమి మొత్తం ఆ తేజస్సుతో నిండిపోతుంది అనమాట. ఆ భూమి మొత్తం యాక్చువల్లీ భూదేవికి కూడా అనిపిస్తుంది, నేను కూడా ఈ యొక్క తేజస్సుని భరించలేనేమో అని, అంత శక్తి నా దగ్గర లేదు అని అనుకుంటే, అప్పుడు దేవతలు అంటారు, అగ్నిదేవుని పంపిస్తారు, నువ్వు వెళ్ళి ఎలాగైనా కొంచెం సహాయం చేయ, తేజస్సుని కొంచెం మేనేజ్ చేయంటే నీ శక్తి ద్వారా కొంచెం. అలాగే అగ్నిదేవుడు కూడా కొంచెం వెనకాడుతుంటే, వాయువుని కూడా తీసుకొని వెళ్ళు, ఇద్దరు కలిసి మీరు ఆ తేజస్సుని ఎలాగైనా సరే భూమి మీద, ఆ భూమి నష్టపోకుండా ఆ ప్రభావానికి తట్టుకోలేక, సో మీరు ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయండి అని పంపిస్తారనమాట. సో దాని తర్వాత ఇది మళ్ళీ ఏం జరుగుతుంది, ఎలా మేనేజ్ చేస్తారు అనేది మనము చూద్దామంట. సో ఆ తేజస్సుని అగ్ని వాయుదేవుతో కలిసి ఒక కొంచెం దాన్ని కంట్రోల్ చేసి ఒక వైట్ మౌంటైన్ లాగా మార్చేస్తారనమాట, ఒక తెల్ల పర్వతం లాగా మార్చేస్తారనమాట. సో ఆ తేజస్సు ప్రభావం చేత ఒక తెల్ల పర్వతం లాగా ఒక ప్లేస్, హిమాలయాల దగ్గర ఒక ప్లేస్ అంతా తెల్ల పర్వతంగా మారిపోతుంది. సో దాని తర్వాత యాక్చువల్లీ ఇంకా కొన్ని ప్రాసెసెస్, ఇంకా కొన్ని కార్యాలు జరిగి తర్వాత యాక్చువల్లీ ఆ ఒక తెల్ల పర్వతం దగ్గరే కొన్ని రీడ్స్, కొన్ని ఒక రకమైన చెట్లు మొలిచి దాని దగ్గర నుంచి స్కంద, అదే కార్తికేయుడు జన్మిస్తాడనమాట. సో అవి ఎలా జరుగుతాయనే విషయాలు మనం చూద్దామంట. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే అక్కడ ఇలా శివుడు ఆయన కొంచెం తేజస్సుని లోపలనే ఉంచుకుంటాడు, ఆయన ఇంకా కొంచెం తేజస్సుని భూమి మీదకి పంపించేస్తాడు. తద్వారా పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె ద్వారా సంతానం కలగలేకపోయిందని, శివుడి ద్వారా ఆమెకు సంతానం, ఆమె గర్భం నుంచి కలిగే సంతానంని ఈ దేవతలు వచ్చి అడ్డుకున్నారు. సో ఈ దేవతలకి ఆమె శాపం పెడుతుందన్నమాట. ఏమని అంటే, మీరు నాకు నా ద్వారా సంతాన ప్రాప్తి కలగకుండా మీరు అడ్డుకున్నందుకు శివుణ్ణి, మీ అందరికీ కూడా ఎప్పుడు మీ భార్యల ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేయలేరు, మీకు ఎప్పుడు పిల్లలు పుట్టరు అనేసి ఆ దేవతలందరూ కూడా శాపం పెట్టేస్తుంది అనమాట. సో అలాగా దాని తర్వాత భూదేవికి కూడా, నువ్వు తెలివి తక్కువ పని చేసావు, శివ తేజస్సుని నువ్వు ధరించడానికి అంగీకరించావు, తద్వారా ధరించడానికి ప్రయత్నించావు, అందుకనే నువ్వు కూడా ఎన్నో చోట్ల రకరకాల రూపాల్ని ధరించి ఉంటావు. అంటే ఒక చోట మొత్తం యూనిఫామ్గా ఉండదు, అంటే పృథ్వీ సర్ఫేస్ అంతా మనకి చూసుకుంటే యూనిఫామ్గా ఉంటుంది, ఒకేలాగా ప్రతి చోట ఉండదు. ఒక దగ్గర ఎడారి ఉంటుంది, ఒక నీళ్ళు ఉంటాయి, ఒక దగ్గర తేమగా ఉంటుంది, ఒక దగ్గర ఒక రకం మట్టి ఉంటుంది, ఒక దగ్గర కొండ ఉంటుంది, ఒక దగ్గర కోన ఉంటుంది, అలా రకరకాల చేంజెస్ ఉంటాయి మొత్తం సర్ఫేస్లో, యూనిఫామ్గా ఉంటామని. అలాగే ఎంతోమంది రాజులు నిన్ను ఏళ్తారు, ఆ విధంగా నీకు ఒక్క రోజు కాదు ఎంతోమంది రాజులు నిన్ను ఏళ్తారు. అలాగే నీకెప్పుడు ఒక పుత్రుడి ఒక ప్రేమను నువ్వు అందుకోలేవు. ఆ విధంగా కొన్ని శాపాలు ఆమె భూమికి కూడా ఇచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది,
ఒక వ్యక్తి సేనాపతిగా నువ్వు ఒక దేవతను ఒక సృష్టికర్తవు, మా ఒక సేనాపతి కావాలని నీకు తెలుసు, ముందే ఉంచే ఎవరినో ఒక వ్యక్తిని సేనాపతిగా నువ్వు నియమించావు, మరి ఆ వ్యక్తి ఇంకా ఆవిర్భవించలేదు. మీరు శివుడి నుంచి ఆవిర్భవిస్తారని చెప్పారు, ఆయన తండ్రి శివుడు అవుతాడని చెప్పాడు. మరి ఇప్పుడు శివుడైతే మరి ఆయన నుంచి ఇంకా ఆవిర్భవించలేదు, మరి ఎలా మరి అని. సో ఇప్పుడు శివుడు పార్వతి, దీని తర్వాత ఏం జరుగుతుందంటే పార్వతిలా శాపం ఇచ్చేసిన తర్వాత ఈ దేవతలందరూ ముఖం అంతా చాలా చిన్నబోతుంది అనమాట శాపం తగిలిన తర్వాత. సరే అనేసి అక్కడి నుంచి ఇంకా శివుడు అనుకుంటాడు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము, హిమాలయాల మీదకి వెళ్ళి మనం తపస్సు చేసుకుందామని. సో వాళ్ళిద్దరు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు శివుడు పార్వతి వాళ్ళిద్దరు తపస్సు చేసుకుంటున్నారు, మరి మనకి ఇప్పుడు శివుడి నుంచి ఎలా పుత్రుడు లభిస్తాడు, మాకు సేనాపతి పుత్రుడు, మరి ఏదో ఒక ఆయోజన చేయాలి అని. ఆ సమయంలో యాక్చువల్లీ బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు గంగాదేవి పైన ఆకాశం మార్గాన పోతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఆ గంగాదేవి ద్వారా ఈ అగ్ని, ఆ శివ తేజస్సు ఏదైతే కొంచెం భూమి మీదకి వెళ్ళిందో ఆ శివ తేజస్సుని తీసుకొని ఆ గంగాదేవికి ఇస్తే, గంగాదేవి ధరిస్తే ఆ గంగాదేవి ద్వారా మీకు ఈ శివుడి తేజస్సు నుంచి వస్తుంది కనుక ఈ సేనాపతి ప్రాప్తి చెందుతాడు, ఉత్పన్నమవుతాడు అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ దేవతలు అగ్నిదేవుడిని కోరుకోగా అగ్నిదేవుడు ఒప్పుకొని శివ తేజస్సును అదైతే భూమి మీదకి వచ్చిందో దాన్ని తీసుకొని ఆయన గంగాదేవిని వేడుకుంటాడనమాట ఇలా. సో గంగాదేవి సరే అనేసి ఆమె ఒక సుందరమైన స్త్రీ రూపాన్ని ధరిస్తే ఆ తేజస్సుని ఆమె మీద ఇలా చల్లేస్తాడనమాట ఆమె శరీరం పైన. సో గంగాదేవి శివ తేజస్సుతో మొత్తం ఆమె శరీరం అంతా అంటే మొత్తం నిండిపోతుందన్నమాట. సో తర్వాత ఆమెకు అర్థమవుతుంది ఇది చాలా పవర్ఫుల్, దీన్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. సో వెంటనే ఆమె అంటుంది, నేను దీన్ని ఎక్కడైనా ఇప్పుడు ఈ తేజస్సు నుంచి వచ్చిన ఒక గర్భం, ఆ గర్భాన్ని ఎక్కడైనా నేను ఇప్పుడు పెట్టేసేయాలి, నేను ఇంకా దీన్ని భరించలేనని. సో సరే అనేసి అప్పుడు అదే ఏ స్థలం అయితే మొత్తం ఒక వైట్ మౌంటైన్గా తెల్ల పర్వతంలాగా చేసి పెట్టేస్తారు అగ్నిదేవుడు ముందు. సో అక్కడ మీరు ఈ యొక్క గర్భాన్ని అక్కడ పెట్టేయవచ్చు అని చెప్తారనమాట. సో ఈ గంగాదేవి ద్వారా ఆ గర్భం అనేది అక్కడ పెట్టేస్తుందన్నమాట. సో అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క శివ తేజస్సు ద్వారా ఆ గర్భము అక్కడ తగులుతుందో ఆ యొక్క వైట్ పర్వతం అదంతా కూడా మొత్తం గోల్డెన్ అయిపోతుంది, మొత్తం బంగారం, అక్కడ ప్రదేశం అంతా కూడా బంగారమయం అయిపోతుంది. అక్కడ ఉన్న అన్ని పర్వతాలన్నీ బంగారమయం అయిపోతాయి, ప్రదేశం అంతా కాంతివంతం అయిపోతుంది. బంగారం, వెండి, ఇంకా టిన్, లెడ్ ఇవన్నీ కూడా అక్కడ అన్ని మినరల్స్ కూడా ఉత్పన్నమైపోతాయి. అక్కడంతా ఏరియా అంతా దాని మినరల్స్ రీచ్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత అక్కడ ఇలా జరగడం చూసి ఇలా జరగడం చూసేసి బ్రహ్మదేవుడు అంటాడనమాట, ఇది ఇంత మంచి రూపం ఈ యొక్క ఈ యొక్క శిశువు జన్మ ద్వారా ఇక్కడ అంత మంచి రూపం దాల్చింది కనుక ఈ ప్రదేశాన్ని ఈ బంగారం ఒక మంచి కాంతి రూపం ధరించింది కనుక జాత రూపాన్ని ఒక బంగారానికి ఒక పేరు పెడతారనమాట. ఎనీవేస్, సో తర్వాత అక్కడ ఆ శిశువు జన్మిస్తాడు అందులోంచే, ఆ ప్రదేశం నుంచే. ఆయన పేరు స్కంద అని కూడా అందుకే అంటారనమాట. స్కంద అంటే అట్లా గర్భం అలా వదిలేస్తే అక్కడ పడి అక్కడ నుంచి వచ్చినవాడని. ఇంకోటి ఏంటంటే ఆయన పేరు కార్తికేయ అని కూడా పేరు ఉంటుంది. ఆయన కార్తికేయ అని కూడా పేరు ఎందుకంటే అక్కడ ఆయన శిశువు పుట్టిన తర్వాత దేవతలు కొంతమంది దేవతల్ని ఆయోజన చేస్తారన్నమాట. వాళ్ళ పేరు కృత్తికాస్, 6 మంది కృత్తికాస్. వాళ్ళు దేవతలు వచ్చి, దేవతా స్త్రీలు వచ్చి అక్కడ ఈ శిశువుకి పాలు పడతారనమాట, పాలిస్తారు. సో శిశువు అప్పుడు స్కంద ఆయనకు 6 తలకాయలు వస్తాయి. 6 తలకాయల ద్వారా 6 మంది కృత్తికల నుంచి ఒకేసారి ఆయన పాలు తాగుతాడు. అలా ఒకేసారి పాలు తాగి ఒకే రోజులో ఆయన యవ్వన వయసుకు చేరుకుంటాడు, శక్తిశాలి సేనాపతిగా మారిపోతాడు. ఏ దైత్యుల నుంచి వాళ్ళకు ఎంతో కష్టం కలుగుతుందో వాళ్ళందరి దైత్యుల్ని కూడా హరించేసి చంపేసి ఈ దేవతలందరికీ కూడా ముక్తిని కలిగించి అప్పటి నుంచి ఇంకా ఆయన దేవతలకి సేనాపతి కార్తికేయుడు ఆ విధంగా ఉండిపోతాడనమాట ఆయన కార్యంలో. సో ఇదన్నమాట ఇక్కడ. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఎందుకంటే ఇందులో గంగాదేవి యొక్క మహిమ కూడా ఉంది. గంగాదేవి యొక్క ఒక మంచి పోర్షన్, ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది.
సో ఇది జరిగిందన్నమాట మొత్తం. సో ఇక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ రాముడు అడుగుతాడు, మీరు నాకు గంగాదేవి యొక్క ఆవిర్భావం చెప్పారు, స్వర్గానికి వెళ్ళాలో చెప్పారు, కానీ నాకు నా ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తారన్నమాట. నాకు ఆమె స్వర్గంలోనే కాకుండా భూలోకానికి ఎలా వచ్చిందో కూడా నాకు కావాలి. అంతేకాకుండా మరి ఆమె ముల్లోకాల్లో మొత్తం పాతాల వరకు కూడా వెళ్ళిపోతుంది ఎలా, ఇదంతా అసలు మొత్తం అన్ని చోట్ల గంగ ఎలా వ్యాపించి ఉంది, దానికి గల చరిత్ర నాకు విస్తృతంగా చెప్పండి అని చెప్తారు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అనేసి ఇంకా ఆ విషయాలు అంటే భూమి మీద కూడా గంగ ఎలా వచ్చిందనే విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఇది మన రామచంద్రుడి యొక్క పూర్వీకుల యొక్క చరిత్రనే సంబంధించిందనమాట. సో అయోధ్యకి చాలా రోజుల క్రితం ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు సగర్ మహారాజు. అయోధ్య రాజు ఆయన సగర్ మహారాజు. సో ఆయనకి 2 రాణులు ఉండేవారు, వారి పేరు కేశిని ఇంకా సుమతి. కేశిని మరియు సుమతి. సో కేశిని ఆమె వచ్చేసి వైదర్భ యొక్క రాజు యొక్క కుమార్తె. అలాగే సుమతి వచ్చేసి కశ్యప ముని యొక్క కుమార్తె, గరుడు యొక్క చెల్లెలు అనమాట సుమతి, గరుడదేవు యొక్క చెల్లెలు. ఎందుకంటే గరుడదేవుడు కదా, కశ్యపుని యొక్క వనిత యొక్క పుత్రుడు అనమాట. సో ఎనీవేస్ ఇవన్నీ కొన్ని విషయాలు మళ్ళీ దీని గురించి కశ్యపుని పుత్రులు వీళ్ళన్నీ కూడా మనం భాగవతంలో చదువుకుంటాం కొన్ని విషయాలు. సో ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళిద్దరు భార్యలు అనమాట సగర మహారాజుకి, కానీ ఆయనకు సంతానం లేరు. ఆయన మంచి రాజు, ధార్మిక రాజు, సూర్యవంశంలో ఉన్నాడు. సో ఆయన మంచి రాజు, ధార్మిక రాజు, బాగా పరిపాలించడం అంతా బాగానే ఉంది, కానీ సంతానం లేరు ఆయనకి. సో సంతానం లేనప్పుడు ఆయన హిమాలయాలో ఒక పర్వత శిఖరాల దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి అంటే హిమాలయం పర్వతం కింద దాని దగ్గర ఆయన ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ భృగుముని యొక్క స్థలం ఉంది, అక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ భృగుముని ఉంటాడు. సో ఆయన దగ్గర ఆ స్థలానికి వెళ్ళి ఆరాధించుకుంటారు, తపస్సు చేస్తారు భృగుమునిని ప్రసన్నం చేయడానికి. అలా 100 సంవత్సరాలు భృగుమునిని ప్రసన్నం చేయడానికి తపస్సు చేస్తే వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి భృగుముని సంతృష్టి చెంది ఆ రాజుకు అంటారు, ఓ ధార్మిక రాజా, సగర్ రాజా, సో నీ తపస్సుకు నేను మెచ్చాను, సో నీకేం వరం కావాలో కోరుకో అని. సో అప్పుడు ఆయన అంటాడు, మాకు సంతానం లేరు, సో మాకు సంతాన ప్రాప్తి కోసం మిమ్మల్ని కోరాను, మాకు పుత్రులు కావాలి అని. సో అప్పుడు ఆయన అంటాడు, సరే నీకు తప్పకుండా, నువ్వు మంచి యోగ్యవంతుడైన రాజువి, నీకు తప్పకుండా చాలామంది పుత్రులు పొందుతావు, నువ్వు వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో ఖ్యాతికి కూడా చెందుతావు, నీకు ఖ్యాతి కూడా లభిస్తుంది అనేసి చెప్తారనమాట. ఇప్పుడు మీకు 2 భార్యలు కనుక ఒకరి ద్వారా మీకు ఒక్క కొడుకు పుడతాడు, ఆ కొడుకే మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. వంశపారంపర అంటే ఆ వంశం అనేది వృద్ధి చెందేది, అంటే ఆ కొడుకు ద్వారా ఆయన నుంచే మీ నెక్స్ట్ వంశం అనేది ముందుకెళ్తుంది. ఇంకొకరి ద్వారా మీకు 60,000 మంది పుత్రులు పుడతారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంతో శక్తిశాలి, ప్రభావశాలి పుత్రులు, వాళ్ళందరూ మీకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెడతారు. సో ఇప్పుడు మీ చాయిస్, ఎవరిని కోరుకుంటారంటే ఇప్పుడు 2 రాణులు ఉన్నారు, ఒక రాణి నుంచి ఒక పుత్రుడు, ఇంకొక రాణి నుంచి 60,000 పుత్రులు లభిస్తారు. కానీ ఒక్క పుత్రుడు ఎవరికే రాణికి లభిస్తాడో ఆయన వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు అనమాట. సో ఇది ఇలా చెప్పగా అప్పుడు వాళ్ళిద్దరు రాణులు ఫస్ట్ కేశిని రాణి ఆమె కోరుకుంటుంది, నాకు ఒక పుత్రుడే కావాలి, మీరు ఒక పుత్రుడు చెప్పారుగా అది నేను తీసుకుంటానని. సో సరే నీకు ఒక పుత్రుడు లభిస్తాడు, ఎవరైతే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. దాని తర్వాత ఇంకొక రాణి మిగతా 60,000 పుత్రులు కావాలని స్వీకరించుకుంటుంది, ఆమె తీసుకుంటుంది. సో ఆమెకి 60,000 పుత్రులు లభిస్తారు. సో ఎలా జరుగుతుంది, ఆ వరం ఇచ్చేస్తారు, సరే తథాస్తు మీ ఇద్దరికి మీ ప్రకారం లభిస్తుందని. సో ముందుగా కేశినికి ఆమెకు పుత్రుడు లభిస్తాడు, ఆ పుత్రుడి పేరే అసమంజ, ఇంకో దగ్గర అసమంజస అని భాగవతంలో కూడా రాసింది. సో మనకు రామాయణంలో అసమంజ అనే పేరుతోనే ఉంది. సో ఈ పుత్రుడు ఆయనకు లభిస్తాడు, మొదటి పుత్రుడు. ఆయన వెంటనే తర్వాత యవ్వన వయసు చేరుకుంటాడు, ఎంతో ప్రభావశాలి శక్తిశాలి వ్యక్తి. ఆయన అప్పటికే ప్రఖ్యాతి చెందిపోతాడు, సగర మహారాజు యొక్క పుత్రుడని. ఆయన పెరుగుతాడు. ఇక్కడ ఇంకా సుమతికి ఇప్పుడు 60,000 పుత్రులు ఎలా పుడతారంటే, ఆమెకు ఫస్ట్ గర్భం నుంచి ఒక గర్భం బయటకు వస్తుంది, ఒక స్పెరికల్ రౌండ్గా గర్భం ఉంటుంది. కానీ ఆ బయటకు వచ్చిన గర్భమే అదంతకు అదే
60,000 భాగాలుగా విడిపోతుంది. విభాజన జరిగిపోతుంది. అదంతకదే ఎవరేం చేయరు విభాజన. అదంతకదే ఆ గర్భము 60,000 చిన్న చిన్న భాగాలుగా విభాజన జరిగిపోతుంది. అలా విభజించుకున్న 60,000 భాగాలుగా విభజించుకున్న పోయిన తర్వాత కొంతమంది ఉంటారు కదా నర్సెస్, ధాత్రి, వాళ్ళు నర్సెస్ ఏం చేస్తారంటే ఆ యొక్క ఒక్కొక్క భాగాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్క ఘీ పాట్, ఘీ అంటే నెయ్యి పాత్ర, కొంచెం పద్ధతి ఉందన్నమాట దానికి. మనము మహాభారతంలో కూడా చూసుంటారు. గాంధారి నుంచి కూడా ఆమె నాకు ఇంకా పుత్రులు పుట్టట్లేదు, యుధిష్ఠిర్ మహారాజ్ పుట్టేశాడు కుంతికి, నాకేమో ఇంకా పుట్టలేదు అనేసి ఆమె గట్టిగా కొట్టేసుకుంటే గర్భం బయటపడిపోతుంది. అప్పుడు అందులోంచి పుత్రులు రారు. కానీ తర్వాత వ్యాసదేవుడు దాన్ని 100 భాగాలుగా చేసి వాళ్ళ నుంచి మళ్ళీ అదే ఘీ పాత్ర, అదే నెయ్యి యొక్క కొన్ని పాత్రలో పెట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు శిశువులుగా బయటకు వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గర్భం ఇక్కడ సుమతి నుంచి అదంతకు అదే 60,000 భాగాలుగా డివైడ్ అయిపోతుంది. కానీ ధాత్రిలు కొంతమంది నర్సెస్ మాత్రం వాళ్ళని నర్స్ చేసి సరిగ్గా మంచిగా చూసుకొని సరైన పాత్రలో పెట్టి, ఘీ పాత్రలో పెట్టి, తర్వాత కొంచెం సమయం పడుతుంది దానికి, తర్వాత కొంచెం టైం పట్టిన తర్వాత వాళ్ళు 60,000 మంది పుత్రులు పుడతారనమాట. అప్పటికే ఈ అసమంజస పెద్దవాడైపోయి ఉంటాడు, వీళ్ళు తర్వాత పుడతారు కొంచెం టైం తర్వాత. సో వీళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా ఉంటారనమాట. సో అప్పుడు వీళ్ళు 60,000 మంది పిల్లలు అంటే తమ్ముళ్ళు ఆయనకి ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఈ అసమంజస ఏం చేసేవాడంటే ఆ పిల్లల్ని ఒక్కొక్కరిని పట్టుకొని అలా వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారు. లేకపోతే స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నదిలో అందులో ముంచేసేవాడు అనమాట. మొత్తం చాలా డీప్ లోతైన నది దగ్గరికి వెళ్ళి లోపల ముంచేసేవాడు అనమాట. అలా ముంచేసి వాళ్ళు అలా చనిపోయేవారు ఒక్కొక్కరు. అలా చనిపోగానే చాలా ఆనందంగా గంతులేసేవాడు అనమాట. ఇలాంటి తని క్రూరత్వాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవ్వరికీ నచ్చదనమాట. ఏంటి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు అనేసి. అప్పుడు రాజు సగర్ మహారాజు ఆయనకు కూడా నచ్చదు. ఏంటి ఇలాంటి పుత్రుడు నాకు అవసరం లేదనేసి, ఇలాంటి పుత్రుడు అయోగ్య పుత్రుడు అందరినీ చంపేస్తున్నాడు తన తమ్ముళ్ళని అనేసి వెంటనే అతన్ని ఏం చేస్తారంటే అదే మన అసమంజస్ని బహిష్కరించేస్తారు రాజ్యం నుంచి. మేము రాజ్యం నుంచి వెలివేస్తున్నాం అనేసి ఆయన బహిష్కరించేస్తారు. కానీ అసమంజస అనే ఈ వ్యక్తి అసలు పూర్వపు జన్మలో ఒక మహాయోగి అనమాట. ఎంతో సిద్ధులు, చాలా మిస్టికల్ పవర్స్ ఆయనకు వచ్చాను తెలుసు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ జన్మలో ఆయన జాతిస్మర అంటే ఆయన పోయిన జన్మని సంపూర్ణంగా స్మరణ ఉంది, ఆయనకి గుర్తుందనమాట. సో ఆయనకు ఆ శక్తులన్నీ కూడా గుర్తున్నాయి. సో అతను ఏం చేస్తాడంటే సరే బహిష్కరించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆయన వీళ్ళందరూ ఎవరైతే ముంచేశాడో ఆయన నీళ్ళల్లో మునిగిపోయారో తన తమ్ముళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి తీసి వాళ్ళందరినీ మళ్ళీ జీవితం చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు దే కమ్ బ్యాక్ టు లైఫ్ అనమాట. వాళ్ళందరూ మళ్ళీ పునర్జీవనం వచ్చేస్తుంది వాళ్ళందరికీ అలా డెడ్ బాడీస్ నుంచి. సో ఆ విధంగా వాళ్ళ వచ్చిన తర్వాత ఆ శక్తి ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట తల్లిదండ్రులకి. తీసుకోండి మీ పిల్లల్ని, వీళ్ళేం చచ్చిపోలేదు అనేసి నా సిద్ధి శక్తి ద్వారా వాళ్ళని ఎవరైతే మునిగిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ పునర్జీవితం చేశాను, తీసుకోండి అని చెప్పేసి, కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉండను అనేసి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి. అప్పటికే ఆయనకి ఒక పుత్రుడు ఉన్నాడు అనమాట. ఆ పుత్రుడి పేరు అంశుమాన్. ఈ అసమంజస పుత్రుడి పేరు అంశుమాన్. ఆయన అక్కడే రాజ్యంలో ఉంటాడు. కానీ ఈ అసమంజస మొత్తం వంశాన్ని కానీ రాజ్యాన్ని కానీ త్యాగం చేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఆయన దాని గురించి లేదు. సో ఆ విధంగా అంశుమాన్ ఉండిపోతాడు. తర్వాత ఈ యొక్క అంశుమాను అక్కడ రాజ్యంలో ఉంటాడు సగర మహారాజుతో, ఆయన మనవడిగా. ఇంకా 60,000 మంది పుత్రులు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు ఆల్రెడీ. దాని తర్వాత మంచి వీరులుగా, ప్రభావశాలి పౌరులుగా, అంటే చాలా శక్తివంతమైన మనుషులుగా వాళ్ళు అందరూ కూడా యోగ్యమైన రాజకుమారులాగా తయారైపోతారు అందరూ. సో దాని తర్వాత సగర మహారాజు ఒక అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి తలబడతాడు. సో యజ్ఞం స్టార్ట్ చేస్తాడు, అశ్వాన్ని వదులుతారు. సో అశ్వంతో పాటు ఈయన మనవడైన అంశుమాన్, ఇంకా కొంతమంది సేన, ఇంకా కొంతమంది ప్లీస్, ఇంకా తెలుసు కదా అందరు అశ్వంతో కొంచెం మంది వెళ్తారు, వాళ్ళందరూ కూడా వెళ్తారు. సో అశ్వం వెళ్తుంది. అలా ఈయన అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒక రాక్షసు రూపాన్ని ధరించి ఈ యొక్క గుర్రాన్ని, అశ్వాన్ని హరించేస్తాడు.
కిడ్నాప్ చేసేస్తాడు అనుకోండి, దొంగతనమే చేస్తాడు, కిడ్నాప్ అని మాయం చేసేస్తాడు, అక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోతాడు. సో వీళ్ళందరూ కంగారు పడిపోతారు, తిరిగి వచ్చేస్తారు. ఇలా చెప్తారనమాట అక్కడ ఉన్న ప్రీస్ట్స్, అదే మన ప్రీస్ట్స్ ఏమంటారు, పూజారులు, వాళ్ళు చెప్తారనమాట, ఇలా ఎవరో రాక్షసుడు వచ్చేసి మన గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, గుర్రం కనిపించడం లేదు. గుర్రం లేనిదే మనము ఈ యొక్క యజ్ఞాన్ని కంటిన్యూ చేయలేము. సో అందుకనే ఇప్పుడు మన గుర్రం ఎలాగైనా సరే ఎక్కడుందో గుర్రాన్ని కనిపెట్టి మనం తిరిగి గుర్రాన్ని సంపాదించాలి అని తీసుకొని రావాలి యజ్ఞ దగ్గరికి. సో అలా చెప్పగానే వెంటనే సగర్ మహారాజ్ అంటాడు, సరే అంశుమాన్ నువ్వు ఇక్కడే ఉండు, మీరందరూ కూడా ఇక్కడ యజ్ఞం దగ్గర ఉండండి. సో 60,000 మంది పుత్రులకి ఆయన ఆదేశం ఇస్తాడనమాట. అసలు ఆయన ఆలోచిస్తాడు ఫస్ట్, రాక్షసులు ఎవ్వరు మన యజ్ఞంలో మధ్యలో బాధ కలిగించలేరే, మనం వేద మంత్రాలని జపిస్తున్నాం, వాళ్ళకి అంత శక్తి ఉన్నదే, కానీ ఎక్కడో మరి ఎవరో చేశారు ఈ పని, తెలియదు మనకి. సో మీరు కనిపెట్టండి, ఎక్కడున్నా సరే ఈ పృథ్వీ పైన, ప్రతి ఒక్కొక్క యోజన తవ్వి మరి చూసుకుంటూ ప్రతి చోట పృథ్వీ మొత్తం వెతికేసేయండి, ఎక్కడున్నా సరే ఆ గుర్రాన్ని మీరు తీసుకొని రావాలి అనేసి ఆదేశం ఇచ్చేస్తాడు 60,000 మంది పుత్రులకి. వీళ్ళందరూ ఎంతో శక్తివంతమైన పుత్రులు. సో 60,000 మంది పుత్రులు ఇంకా భూమిని అంతటా చూసుకుంటూ వెళ్తారు. ఆ భూమి పైన కనిపించకపోతే తవ్వేసి కింద కూడా చూస్తారనమాట. ఆ తవ్వుతున్నప్పుడు, ఆ భూమిని వెతుకుతున్నప్పుడు కొంతమంది పాములు, రకరకాల ప్రాణులు వస్తుంటే వాళ్ళని కూడా చంపేసేవారు అనమాట. అలా వెతుకుతూ రసాతలం వరకు వెళ్ళి అక్కడున్న ప్రాణుల్ని కూడా చంపేస్తున్నారన్నమాట. అలా పృథ్వీని అంతా వెతికేస్తారు, అయినా కానీ వాళ్ళకి దొరకదన్నమాట. అప్పటికే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి కంప్లైంట్ చేస్తారు, అరే వీళ్ళందరూ ఈ 60,000 మంది పుత్రులు ఎంతోమంది ప్రాణుల్ని చంపేస్తున్నారు, ఆ వెతకడంలో కార్యక్రమంలో ఒక్కొక్కసారి తవ్వడంలో ఎన్నో ప్రాణులు బయటకు వస్తున్నాయి, కొన్ని పాములు కానీ కొన్ని, సో వాటన్నిటిని కూడా వాళ్ళు చంపేసుకుంటూ వెళ్తున్నారు, సో ఇది చాలా కష్టం అది ఇది అని. సో బ్రహ్మదేవుడు అంటాడు, మీరేం కంగారు పడకండి, ఇంటికి చెప్తారు నాన్న మేము మొత్తం వెతికాము, మొత్తం పృథివీ, కానీ ఎక్కడ మాకు కనిపించలేదు అని. అప్పుడు సగర్ మహారాజ్ అంటారు, సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం గుర్రం లేకపోతే, అశ్వం లేకపోతే మనం యజ్ఞం కంటిన్యూ చేయలేము, అందుకనే మీరు మళ్ళీ వెళ్ళండి, ఈసారి మీరు పృథ్వీని తవ్వడం అంటే మామూలుగా కాదు, మొత్తం లోతు వరకు తవ్వేసి ఎంత లోతైనా సరే, ఎక్కడికైనా సరే, పాతాళం వరకు పోయినా సరే, ఎక్కడున్నా సరే ఆ గుర్రాన్ని పట్టుకుని రండి. ఆ విధంగా చెప్పేసరికి వాళ్ళు ఫస్ట్ తూర్పు తరఫున పోయి అక్కడ ఒక దగ్గర తవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ తవ్వడం స్టార్ట్ చేసి తూర్పు దిక్కున వెళ్ళి సౌత్ వైపు కిందికి తవ్వుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ తూర్పు దగ్గర వెళ్ళి తవ్వి ముందుకు వెళ్ళగానే అక్కడ తూర్పు ఎండింగ్లో వాళ్ళకి ఒక ఏనుగు కనిపిస్తుంది, విరూపాక్ష ఏనుగు పేరు. చూడండి, యాక్చువల్లీ మనకి ఇది మళ్ళీ భాగవతంలో కూడా వస్తుంది, కానీ ఎనీవేస్ మన ఎర్త్, ఈ భూమండలం కూడా, దీన్ని కూడా 4 ఏనుగులు ఉంటాయన్నమాట. నలువైపులా 4 దిక్కుల 4 ఏనుగులు దీన్ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. సో అలా వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ ఈస్టర్న్ డైరెక్షన్లో వెళ్తారు. అక్కడ విరూపాక్ష ఎలిఫెంట్ కనిపిస్తుందన్నమాట, ఏనుగు, విరూపాక్ష ఏనుగు. ఈ ఏనుగు చాలా పెద్దది. అసలు చెప్పాలంటే ఈ ఏనుగు అప్పుడప్పుడు దానికి కొంచెం అది తన తల మీద, యాక్చువల్లీ 4 ఏనుగులు వాటి తలకాయ మీద భరిస్తాయన్నమాట ఈ పృథ్వీని కూడా. సో ఎప్పుడైనా దానికి కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటే అప్పుడు కొద్దిగా కదిలిస్తుంది అనమాట తన తలకాయ. అప్పుడు మనకి ఇక్కడ భూకంపం వస్తుందన్నమాట. అలా రాశారు రామాయణంలో. సో అదనమాట దానికి ఒక కారణం. మనకి ఇప్పుడు కూడా కింద చెప్తారు, ఆ భూకంపం వస్తే కింద ఏవో కదులుతున్నాయని. సో బేసికలీ నెక్స్ట్ ఇంకా వాళ్ళు సౌత్కి వెళ్తారనమాట. సౌత్కి వెళ్ళినప్పుడు అక్కడ సౌత్ వెళ్తే అక్కడ ఇంకొక ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు పేరు వచ్చేసి మహాపద్మ. సో ఈ అన్ని రేణుగులకు కూడా వాళ్ళు ప్రదక్షిణ చేసుకొని ప్రణామాలు అర్పించుకొని నెక్స్ట్ వెస్ట్కి వెళ్తారు. ఆ వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ డైరెక్షన్లో కూడా సౌమనస అనే ఇంకొక ఏనుగు కనిపిస్తుంది. 4 దిక్కులు కదా, ఆ ఏనుగును దర్శనం చేసుకొని ఇంకా తవ్వుకుంటూ ఇంకో సైడ్ అంటే నార్త్, ఉత్తరం వైపు వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళంగానే ఇక్కడ వైటిష్ తెల్లగా ఉండే భద్ర ఏనుగును చూస్తారు.
ఇంకా అన్నీ చూసుకుంటారు. ఇంకా లోతుగా తవ్వుకుంటూ సౌత్ ఈస్ట్ వైపు నుంచి వాళ్ళు లోతుగా కిందికి తవ్వుకుంటూ వెళ్తారు. సౌత్ ఈస్ట్ కాదు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి వాళ్ళు కిందికి లోతుగా తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి కపిలముని ఆశ్రమం ఉంటుంది. అక్కడ కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తారు. ఆ కపిలముని ఆశ్రమం దగ్గర అక్కడ కపిలముని కూర్చొని ఉంటాడు. అక్కడ దగ్గరలో ఆ గుర్రం అశ్వం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కపిలముని అంటే వాళ్ళు చూస్తారు ఆ ఋషిని, మునిని, ఇతనే ఈ అశ్వాన్ని దొంగలించి ఉంటాడు అనేసి వెంటనే ఇతన్ని ఇప్పుడే హతమారుస్తాం అనేసి వాళ్ళ చేతిలో ఎన్నో రకరకాల ఆయుధాలు, త్రిశూలాలు కానీ ఇంకా రకరకాల ఆయుధాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్తుంటే వెంటనే కపిలముని అంటాడనమాట. అంతే, అందరూ 60,000 మంది సగర మహారాజు యొక్క పుత్రులందరూ కూడా అక్కడికక్కడే భస్మం వైపు పడిపోతారు. అంత భస్మం అయిపోతారు అంతే. సో చాలాసేపు అయిపోయింది. అక్కడ తిరిగి వీళ్ళు రాలేకపోయారు. ఆయన ఎదురు చూస్తున్నాడు సగర్ మహారాజ్ అక్కడ. అశ్వం ఎప్పుడు వస్తుంది తిరిగి, నా 60,000 మంది పుత్రులు ఎప్పుడు వస్తారు అని. దాని తర్వాత ఇంకా తిరిగి రాకపోయేసరికి అంశుమాన్ని పంపిస్తారనమాట. అంశుమాన్, నువ్వు వెళ్ళి ఇంకా వెతుకు, మీ యొక్క పినతండ్రులు ఎక్కడున్నారో వాళ్ళని వెతుకు, అలాగే ఈ గుర్రం ఎక్కడుందో అశ్వాన్ని కూడా వెతికి తీసుకొని రా, అప్పటి వరకు నేను ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళలేను, సో నేను వెయిట్ చేస్తాను అప్పటి వరకు అని చెప్తే అంశుమాన్ బయలుదేరుతాడు. ఇప్పుడు అంశుమాన్ కూడా అదే దారిలో వెళ్తారు వాళ్ళు వెళ్ళిన విధంగా. ఎందుకంటే అక్కడ వాళ్ళు అడుగుజాడ అంటే ఉంటాయి కదా, గుర్తులు ఉంటాయి కదా, గుర్తుల ప్రకారం వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళారో ఆ గుర్తులు చూసుకుంటూ వెళ్తాడనమాట. అలా అదే పాత్రలో వెళ్తాడు. ఆయన కూడా ఫస్ట్ ఈ 4 ఏనుగుల్ని కూడా దర్శనం చేసుకుంటాడు. 4 ఏనుగుల్ని అడుగుతాడు కూడా. ప్రతి ఏనుగు చెప్తుందనమాట, నీకు తప్పకుండా అశ్వం లభిస్తుంది, తప్పకుండా మీరు వచ్చిన కార్యం సిద్ధమవుతుంది అని చెప్పుకుంటూ అన్ని ఏనుగులు చెప్తాయన్నమాట. అలా ముందుకు అడుక్కుంటూ 4 ఏనుగులు వెళ్ళి అక్కడ డైరెక్ట్ కపిల్ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ అంతా 60,000 మంది తన యొక్క తండ్రులందరూ ఈ బూడిదైపోయి యాషెస్ అంతా బూడిదైపోయి పడిపోయి ఉంటారు. సో అక్కడ అశ్వం కూడా కనిపిస్తుంది, కానీ ఆయనకు అర్థం కాదు. అప్పుడు కపిల్ ముని అక్కడ ఉండను అనుకుంటా, ఆయనకు కనిపించదు అనుకుంటా. సో అది చెప్పలేదు ఇక్కడ రామాయణంలో దాని గురించి, ఆయన గురించి. కానీ అక్కడ చేరుకున్న తర్వాత ఆయన ఎంతో దుఃఖంలో లోనవుతాడు అనమాట. అరే, నా 60,000 మంది పినతండ్రులు అందరూ కూడా చనిపోయారే, కానీ అశ్వం ఇక్కడే ఉంది. సరే, నేను అశ్వాన్ని తీసుకువెళ్తాను తిరిగి, కానీ అశ్వాన్ని తీసుకువెళ్ళే కన్నా ముందు వీళ్ళందరికీ కూడా ఇక్కడే తర్పణం, అదే మన ఫైనల్ అంత్యక్రియలు చేస్తాను అనేసి అక్కడ మరి చేయడానికేసి అక్కడ వెతుకుతాడు అనమాట నీళ్ళ కోసం అనేసి. అక్కడ ఎంత వెతికినా నీళ్లు కనిపించవు, నీళ్లు దొరకవు ఆయనకి. నీరు దొరకపోయేసరికి అప్పుడు అంశుమాను అలా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే అక్కడికి గరుడదేవుడు వస్తాడు. గరుడదేవుడు వచ్చి చెప్తాడనమాట అంశుమానికి, చూడు అంశుమాన్, నీ యొక్క 60,000 మంది పినతండ్రులందరూ చనిపోయారు కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి సద్గతిని పొందాలి అంటే ఈ సాధారణమైన జలాలతో నువ్వు అంత్యక్రియలు చేస్తే సరిపోదు. దానికి నువ్వు గంగా జలంతో వీళ్ళకి అంత్యక్రియలు చేయాలి. అలా గంగా జలంని వీళ్ళ పైన చల్లాలి. ఇవన్నీ కూడా ఇవైతే యాషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాషెస్ అంతా కూడా వాళ్ళ యొక్క యాషెస్ అంతా కూడా గంగాదేవి యొక్క జలాలతో అందులో మునిగిపోతే అప్పుడు తద్వారా అప్పుడు వీరికి మంచి గతి లభిస్తుంది అని చెప్పగా, అప్పుడు మరి అంశుమాన్ సరే ఎలా అంటే, మరి ముందైతే నువ్వు ఈ యొక్క గుర్రాన్ని తీసుకొని తిరిగి వెళ్ళు, అక్కడ సగర మహారాజు ఎదురు చూస్తున్నాడు. సో ముందుగా ఆ యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయి, దాని తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని గంగని తీసుకొచ్చే కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉండండి అని అది చెప్పేసి గరుడదేవుడు వెళ్ళిపోతాడు ఆదేశం ఇచ్చి. సో అంశుమాన్ ఆదేశం ప్రకారం అశ్వాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ తిరిగి వెళ్ళిన తర్వాత అశ్వాన్ని వచ్చిన తర్వాత సగర్ మహారాజ్ తెలుసుకుంటాడు జరిగిన విషయం అంతా. సరే అనేసి ఆ అశ్వాన్ ద్వారా వచ్చిన తర్వాత మిగతా యజ్ఞాన్ని అంతా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత తిరిగి వాళ్ళ రాజ్మహల్కి వెళ్ళిపోతారు. అలా రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సగర్ మహారాజు అలా ఆలోచిస్తున్నాడు, ఎలా గంగాదేవిని తీసుకొని రావాలి. సో అలా ఆలోచిస్తూ, ఆయనకు విధి విధానం తెలియదు, ఆలోచిస్తూ
అలా 30,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలి తర్వాత ఆ బెంగతోనే ఆయన చనిపోతాడు. తర్వాత ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు కనుక స్వర్గాన్ని చేరుకుంటాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన యొక్క పుత్రుడైన అంశుమాన్. సో అంశుమాన్ ఏం చేస్తాడంటే ఆయనకు ఒక పుత్రుడు ఉంటాడు, ఆయన పేరు దిలీప్. సో అంశుమాన్ రాజు అయిపోతాడు. సో అంశుమాన్ రాజు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయనకు అప్పటికి ఒక పుత్రుడు ఉంటాడు దిలీప్. సో ఆయన సగర్ మహారాజ్ చనిపోయిన తర్వాత అంశుమాన్ అనుకుంటాడు ఎలాగైనా సరే ఆయనకే కదా ఆదేశం ఇచ్చింది గరుడదేవుడు, ఎలాగైనా నేను గంగని తీసుకొని రావాలి. కనుక ఆయన ఏం చేస్తాడంటే నేను ఎలాగైనా సరే తపస్సు చేస్తాను, హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళేసి నేను తపస్సు చేస్తాననేసి మరి దానికి దిలీప్ని రాజుగా నియమించి ఆయన వెళ్ళిపోతాడనమాట. హిమాలయాలు వెళ్ళిపోయి అక్కడ 32,000 సంవత్సరాలు ఎంతో తపస్సులు చేస్తాడు. అయినా కానీ ఏమీ ఫలితం దక్కదు. తర్వాత ఆయన కూడా తపస్సు చేసిన తర్వాత 32,000 సంవత్సరాల తర్వాత ఆయన కూడా శరీరాన్ని త్యాగం చేసేసి స్వర్గప్రాప్తి ఆయన కూడా లభిస్తుందన్నమాట. ఆయన కూడా స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దిలీప్ రాజు ఆయన రాజ్యాన్ని ఏలుతున్నాడు. అలా రాజ్యాన్ని ఏలుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కబురు దొరుకుతుందో తన తండ్రి అంశుమాన్ అలా తపస్సు చేసుకుంటూ ఫలితం దొరక్క ఇంకా గంగాదేవిని యొక్క భూమి మీదకి తీసుకురాలేక ఆయన స్వర్గాన్ని చేరుకున్నాడు అని. దాని తర్వాత ఈయన కూడా ఎంతో బాధతో వ్యాధిగ్రస్తుడయ్యి తర్వాత ఆయన కూడా మరణిస్తాడనమాట. దిలీప్ మరణించి ఆయన కూడా చేసుకున్న పుణ్యాల ప్రకారం ఆయన కూడా స్వర్గాన్ని చేరుకుంటాడు. సో దాని తర్వాత ఈ దిలీపుడి యొక్క పుత్రుడే భగీరథ. సో మీరు వినే ఉంటారు పేరు. ఈ భగీరథ అనుకుంటాడు ఎలాగైనా సరే నేను వెంటనే వెళ్ళి ఈ ప్రయత్నంలో ఎంతోమంది నా యొక్క పూర్వీకులందరూ కూడా వాళ్ళందరికీ కూడా మంచి గతిని ప్రాప్తించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోయారు అలా కపిలముని యొక్క ప్రభావంతో. తద్వారా వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళు మనకు రామాయణంలో ఇచ్చారు ఏవో రకరకాల పూత ప్రేత శరీరాలలో వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు. సో అందుకని వాళ్ళకి ఎలాగైనా సరే మంచి సద్గతిని ప్రాప్తించడానికి నేను ఎలాగైనా గంగాదేవిని తీసుకురావాలి మన పూర్వీకుల కోసం అనేసి. సో నా యొక్క తండ్రి నా తాత వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు, నేను ఎలాగైనా చేస్తానని. ఇంకా ఆయనకు సంతానం లేరు భగీరథుడికి. సో ఆయనకి మరి ఆ రాజ్యాన్ని మరి ఎవరికి అప్పచెప్పాలి, అక్కడ ఉన్న మంత్రులకి అప్పచెప్పేస్తాడు. మీరు రాజ్యాన్ని చూసుకోండి, పాలించండి, నేను వెళ్ళి గంగాదేవిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు భగీరథ ప్రయత్నం ఆయన చేస్తాడనమాట. ఆయన గోకర్ణ అనే ఒక స్థలం ఉంది. ఆ గోకర్ణ స్థలానికి వెళ్ళి అక్కడ గోకర్ణ దగ్గర వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే అది కూడా హిమాలయాల దగ్గరనే ఒకటి ఉంటుంది గోకర్ణ అనే ప్లేస్. సో అక్కడ ఎంతో కఠినమైన తపస్సు చేస్తాడు. 4 వైపులా ఆయన అగ్ని పెట్టి ఫైర్ అగ్ని 4 వైపులా అగ్ని ఉంటుంది. పైనుంచి సూర్యుడు అంటే 5 రకాల అగ్ని తాపాన్ని సహిస్తూ ఒక నిలబడి ఒంటికాల మీద ఎంతో ఘోర తపస్సు చేస్తాడు. నెలలో ఒక్కసారి మాత్రమే భుజించి భోజనం చేసి అలా ఎంతో ఘోర తపస్సు 1000 సంవత్సరాలు చేస్తాడు. అలా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రసన్నమవుతాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యేసి ప్రత్యక్షమవుతాడు. నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు భగీరథుడు అంటాడు, నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, నాకు సంతానం లేరు, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సంతానం కావాలి. సో నాకు ఒక మంచి సంతాన ప్రాప్తి, ఈ ఇక్ష్వాకు వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గంగా నది వచ్చి ఆ గంగా జలం అంతా మా యొక్క పూర్వీకులు ఎవరైతే 60,000 సగర్ మహారాజు యొక్క పుత్రులు చనిపోయారో వాళ్ళందరి యొక్క అస్థికలు ఉన్నాయి కదా, వాటన్నిటిని గంగాదేవి నీళ్ళల్లో జలాల్లో కడిగేసి వాళ్ళకు ఒక మంచి సద్గతికి ప్రాప్తి చెందాలి. ఇవి నా 2 కోరికలు అని. సరే బ్రహ్మదేవుడు అంటాడు, తదాస్తు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. సో నీకు మంచి సంతానం లభిస్తాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గంగాదేవి ఇక్కడ రావాలి అంటే తప్పకుండా ఆమె వస్తుంది. కానీ ఆమెను భరించడానికి ఈ యొక్క భూమి మీద శివుడు ఒక్కడే
ఆమెను భరించగలడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు స్వర్గం నుంచి ఈ భూమి మీదకి వస్తే ఎంతో ఫోర్స్తో వస్తుంది కనుక ఆ ఫోర్స్ని తట్టుకునే శక్తి భూమికి లేదు. సో శివుడికి మాత్రమే ఉంది. సో శివుడిని నువ్వు ప్రార్థన చేసుకొని శివుడిని ప్రసన్నం చేసి ఆయన అంగీకరిస్తే మాత్రం గంగ వస్తుంది అని. సో ఆ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ దిలీపుడు శివుడికి ప్రార్థన చేసుకుంటూ తపస్సు చేస్తాడు 1 సంవత్సరం పాటు. దాని తర్వాత శివుడు ఉమాపతి అంటే శివుడు పార్వతి ఇద్దరు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి ఆయనకు సరే నీ యొక్క కోరిక మేరకు శివుడు అంటాడు, నేను గంగను ధరించడానికి సిద్ధం. నా యొక్క జట, శివుడి యొక్క జట ఉంటుంది కదా, ఆ జటలో శివుడు ధరిస్తానని చెప్తాడనమాట. సో ఆ విధంగా తర్వాత ఏం జరుగుతుంది అంటే గంగాదేవి పైనుంచి ఎంతో ఫోర్స్తో వస్తుందన్నమాట. ఫోర్స్తో వచ్చినప్పుడు శివుడు ఆ ఫోర్స్ని మొత్తం గంగాని మొత్తం ఆయన జటల లోపల మొత్తం గంగాదేవిని అంతా బందీ చేసేస్తాడనమాట ఫస్ట్. దాని తర్వాత అలా బందీ చేసేసిన తర్వాత ఏం జరుగుతుందంటే గంగాదేవి మొత్తం యాక్చువల్లీ బందీ అయిపోతుంది. సో తర్వాత గంగాదేవి బయటికి రావడానికి కూడా ప్రయత్నించినా రాలేకపోతుంది. తర్వాత శివుడు మెల్లిగా ఆ గంగాదేవిని అక్కడ బిందు సరస్, హిమాలయాల పర్వతం దగ్గర ఒక సరస్సు ఉందన్నమాట. బిందు సరస్సు బ్రహ్మదేవుడు సృష్టించిన బిందు సరస్సులో వదులుతాడనమాట గంగాదేవిని ఒక దార. సో గంగాదేవి మొత్తం అక్కడ 7 నదులుగా లేకపోతే 7 ప్రవాహం 7 స్ట్రీమ్స్ 7 ఏమంటాం 7 స్ట్రీమ్స్లో అది బయలుదేరుతుంది. గంగాదేవి అక్కడ నుంచి ఉత్పన్నమవుతుంది బిందు సరస్సు నుంచి. ఐఎమ్ వెరీ సారీ కొంచెం. సో 7 స్ట్రీమ్స్లో 3 స్ట్రీమ్స్ ఏమంటాం తెలుగులో, ఓకే ఫైన్ పర్వాలేదు, స్ట్రీమ్స్ అనుకోండి. అంటే 7 స్ట్రీమ్స్లో గంగాదేవి, అందులో 3 స్ట్రీమ్స్ పేరు వచ్చేసి లాదిని, పావని, ఇంకో నాలిని. అది ఈస్టర్న్ డైరెక్షన్లో వెళ్తుంది. పయలు ఓకే ఫైన్ పయలు. సో ఇంకా 3 వచ్చేసి పయలు, సుచక్షుస్, సీత, సింధు. ఈ 3 వచ్చేసి పాయలు. ఓకే పాయలు, థ్యాంక్ యూ పాయలు. సో ఈ 3 వచ్చేసి వెస్టర్న్ డైరెక్షన్, తూర్పు పశ్చిమ దిక్కున వెళ్ళిపోతాయి. ఇంకొకటి 7th స్ట్రీమ్, 7th పాయలు, అది గంగాదేవి. ఆమె ఆ వాటర్, ఆ గంగా జలం వచ్చేసి ఈ భగీరథుడు ఆయన దివ్యరథం మీద బయలుదేరతాడనమాట. ఆ దివ్యరథం మీద భగీరథుడు బయలుదేరితే ఆ భగీరథుడు వెనక ఆ గంగాదేవి ఫాలో అవుతుంది. ఇప్పుడు భగీరథుడు అక్కడ వరకు వెళ్తాడనమాట. ఎక్కడ ఆయన 60,000 పూర్వీకులకు అస్థికలు ఉన్నాయి కదా అక్కడికి. సో అక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు గంగాదేవిని. సో అక్కడ పైనుంచి హిమాలయాల నుంచి అలా రథం వెళ్తూ ఉంటుంది ముందు, ఈ వెనకాల ఈ గంగాదేవి వస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి దారిలో ఏం జరుగుతుందంటే మధ్యలో జానుముని ఆశ్రమం ఉంటుంది. ఆ జానుముని ఆశ్రమంలో గంగాదేవి ఎంతో ఫోర్స్తో వస్తుంది. ఆ జానుముని ఆశ్రమంలో ఆయన రకరకాల తపస్సులు అవన్నీ చేసుకుంటూ ఉంటాడు, ఆయన కార్యక్రమాలు, ఆయన ఆశ్రమంలో ఉంటారు జనాలు. సో గంగాదేవి ఎంతో ఫోర్స్తో వచ్చేసి ఆ ఆశ్రమాన్ని మొత్తం కొట్టేస్తుంది, నీళ్ళతో కొట్టుకుపోతుంది అన్నమాట ఆశ్రమం. సో అప్పుడు జానుముని ఏం చేస్తాడంటే ఆ గంగాదేవిని మొత్తం ఆయన లోపల తీసేసుకుంటాడు, ఆయన లోపల ప్రవేశించిపోతుంది గంగాముని మొత్తం గంగాదేవి. సో ఆయన బందీ చేసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ భగీరథుడు కోరుకోగా మళ్ళీ ఏం చేస్తాడంటే జానుముని అందరు దేవతలు కోరుకోగా సో ఆయన తన చెవిలోంచి గంగాదేవిని మళ్ళీ బయటికి పంపిస్తాడనమాట. సో అందుకనే ఈ జానుముని యొక్క చెవిలోంచి మళ్ళీ ఆమె వస్తుంది కనుక గంగ పుడుతుంది కనుక ఆమెను జాహ్నుముని యొక్క పుత్రిగా కూడా గుర్తిస్తారు. అందుకే ఆమె పేరు జాహ్నవి. గంగాదేవికి ఒక పేరు ఉంటుంది జాహ్నవి, ఎందుకంటే జానుముని యొక్క నుంచి మళ్ళీ ఆమె ఆవిర్భావం చెందింది కనుక. సో మళ్ళీ ఆ గంగ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత ఇంకా ఈ యొక్క మన ఎవరు భగీరథుడు. సో భగీరథుడు ఆ పాతాళం వరకు తీసుకెళ్తాడు. అక్కడున్న మొత్తం ఆయన పూర్వీకుల యొక్క అస్థికలు 60,000 మంది సగర మహారాజు యొక్క పుత్రులు చాలామంది అక్కడ ఉంటారు కదా, అస్థికలు. ఆ అస్థికలన్నింటినీ కూడా వాటర్ ద్వారా మొత్తం గంగాజలం మొత్తం వాష్ చేసి, అంటే
శుద్ధం చేసేస్తుంది వాళ్ళందరికీ కూడా తర్వాత అక్కడ నుంచి స్వర్గప్రాప్తి లభిస్తుంది. వాళ్ళు ఏ రకాల కష్టాలమైన శరీరాలు, భూతప్రేత శరీరాలు అన్నిటి నుంచి ముక్తి చెంది వాళ్ళు కూడా స్వర్గప్రాప్తి అనేది లభిస్తుంది అనమాట. సో బ్రహ్మదేవుడికి అక్కడికి వచ్చేసి వెంటనే చెప్తాడనమాట, సో మీ సగరు మహారాజు యొక్క పుత్రులందరికీ కూడా స్వర్గప్రాప్తి లభించింది, వాళ్ళు స్వర్గంలో ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ పృథ్వీని బాగా తెవ్వి, యాక్చువల్లీ అప్పుడే చెప్తారనమాట, అప్పుడు దేవతలు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు తవ్వుతున్నప్పుడు బ్రహ్మదేవుడు అంటాడనమాట, వీళ్ళు ఈ సగర్ పుత్రులు ఈ పృథ్వీని బాగా తవ్వడం ద్వారా దాని నుంచి బయటకు వచ్చి సాగర్, మనం ఇప్పుడు సముద్రం అనేది వస్తుందన్నమాట, సాగర్ అనేది తయారైంది. సో ఈ సాగర్ ఉన్నప్పుడు ఈ యొక్క సముద్రం అనేది ఉంది. సో సగర్ పుత్రులు ఎప్పటివరకు అయితే స్వర్గంలో ఉంటారో అప్పటి వరకు ఈ యొక్క సాగరం ఇక్కడ భూమి మీద ఉంటుంది అని చెప్తారనమాట. సో ఇప్పుడు నువ్వు మీ యొక్క పూర్వీకులందరికీ కూడా అవి అంత్యక్రియలు అన్నీ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపో. అంతేకాకుండా ఈ గంగాదేవిని నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చావు కనుక ఈ భూమి మీదకి దీని పేరు భాగీరథి అని కూడా ఉంటుంది, దీనికి ఇంకొక పేరు. ఇంకా ఈ ముల్లోకాల్లో అక్కడ పైన స్వర్గం లోకంలో, భూలోకంలో, ఇక్కడ పాతాళం వరకు అంతరిక్షం ద్వారా అన్ని లోకాల్లో గంగాదేవి ఇప్పుడు 3 లోకాల్లో పయనిస్తుంది కనుక ఈమె పేరు ఇంకొక పేరు వచ్చేసి త్రిపతగా, జాహ్నవి, భాగీరథి, ఇలా వేరువేరు పేర్లు ఉన్నాయన్నమాట గంగాదేవికి వేరువేరు కారణాల వలన. సో ఇలా అంత్యక్రియలు చేసిన తర్వాత అక్కడి నుంచి భగీరథుడు కూడా అంత్యక్రియలు చేసేసి తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి, తన రాజ్యానికి. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట మొత్తం గంగాదేవి ఆవిర్భావము. సో ఈ గంగాదేవిలో అలా ఇది విషయం అన్నమాట. ఇక్కడ భగీరథుడు ఇలా వెళ్తున్నప్పుడు ఇదే గంగాదేవి యాక్చువల్లీ ఇదే కోర్స్ అనమాట. ఇప్పుడు మేమున్న చోటు ఇప్పుడు హబీపూర్ ఉంది, పైన మాయాపూర్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా మ్యాప్లో చూస్తే మీరు భారతదేశం మ్యాప్లో పైన హిమాలయాలు ఇంకా పైన ఉంటాయి. సో అక్కడ నుంచి పైన నుంచి వస్తుంది కదా, పైన మాయాపూర్ కొంచెం పైన ఉంటుంది మ్యాప్లో. మేము ఇక్కడ మధ్యలో ఉంటాం, దీని కింద ఇంకా కలకత్తా ఉంటుంది. దాని తర్వాత అది గంగా సాగరం వస్తుంది. సో ఈ గంగా పై నుంచి అలా వస్తుంది అనమాట, ఫ్లో అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూర్చున్న వెనకాల నుంచి ముందు గంగా ఫ్లో అయ్యేది, అంటే ఒక 500 years బ్యాక్ అలా. సో ఇప్పుడు కోర్స్ చేంజ్ అయ్యి గంగా కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. సో అందుకనే ఇంకొక 15-20 minutes ఇక్కడ నుంచి గంగా నది ఉంది మాకు. సో ఇక్కడ నుంచే గంగా వెళ్ళేది. సో ఈ లైన్ నుంచి ఇక్కడ నుంచి గంగా వెళ్తూ, అంటే ఇప్పుడు మన మాయాపూర్ నుంచి కూడా ఇక్కడ మన హబీపూర్ నుంచి కూడా వెళ్తుంది కదా. ఇక్కడ ముందు కలకత్తా వెళ్ళే ముందు దారిలో ఇంకో ప్లేస్ వస్తుంది, దాని ప్లేస్ చెక్దా. సో అక్కడ నుంచి భగీరథి ముని తీసుకొని వెళ్తుంటాడు కదా, అంటే రథాన్ని. సో అక్కడ దాని పేరు ఎలా పడింది చెక్దా అంటే, అప్పుడు భగీరథుడి యొక్క చక్రం, రథం యొక్క చక్రం అక్కడ మట్టిలో కొంచెం అడ్డుకుంటుందన్నమాట అక్కడ. దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తారు, అందుకనే దాని పేరు చక్రదాహ, అంటే చక్రము అక్కడ పాతుకుందనేసి ఆ ప్లేస్ని చక్రదాహ అంటారు. అది ఇప్పుడు చక్రదాహగా మారిపోయిందనమాట పేరు. సో అందుకనే ఇప్పుడు కూడా మీరు అక్కడ వెళ్తే అక్కడ ఇంకొక అది కూడా ఒక పుణ్యస్థలం. మనకి ఇక్కడ నుంచి ఓన్లీ 20 kilometers అనమాట. అక్కడ జగదాలో ఫేమస్ జగన్నాథ్ టెంపుల్ ఉంది. అది జగన్నాథ్ పూరిలో ఉన్న జగన్నాథుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడనమాట. సో అది శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క పార్షదుడు తీసుకొని వస్తాడు జగన్నాథుడిని అక్కడి నుంచి ఇక్కడికి. సో దానికి ఒక పాస్ట్ టైం ఉందన్నమాట, జగదీష్ పండిత్. సో ఆయన వర్షిప్ చేశారు అక్కడ. సో శ్రీ చైతన్య మహాప్రభుడు ఆ ప్లేస్ని విజిట్ చేశారనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ మన రథం చక్రం కుంగి అక్కడ ఇది అడ్డుకుంటుందన్నమాట. ఎనీవేస్, సో అందుకనే చక్దా అంటారు. ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఎప్పుడైనా మళ్ళీ మనము వెళ్ళొచ్చు కూడా, మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా వీడియో మీకు చూపిస్తాను తీసుకెళ్ళి మీకు. దాని తర్వాత అక్కడ నుంచి మనకి ఇప్పుడు గంగా చూసుకుంటే యాక్చువల్లీ వెళ్తుంది కల్కట్టా మధ్యలో సిటీలోంచి ట్రావెల్ చేస్తుంది గంగా. సో గంగా ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ స్థలం అంతా పవిత్రం అయిపోతుంది అనమాట. ట్రావెల్ చేస్తూ ప్రభుపాల్ ద్వారా కూడా గంగా నది తటం దగ్గరలోనే జన్మిస్తారు, మనం చర్చించుకున్నాం ప్రభుపాల్ లీలామృతంలో. సో ఆ గంగా నది వెళ్ళి సాగరంలో కలుస్తుంది, అది గంగా సాగర్ మేళ. అక్కడ కపిల్ ముని ఆశ్రమం ఉంది, అక్కడ పెద్ద మేళ జరుగుతుంది సంక్రాంతి సమయంలో. గంగాసాగర్ మేళ అని ప్రతి సంవత్సరం చాలామంది వస్తారు ఆ రోజు. అక్కడ
వచ్చి స్నానం చేస్తారు అనమాట. అక్కడ గంగా సాగరంలో కలుస్తుంది, అక్కడ సంగమం జరుగుతుంది. అక్కడ నుంచి చెప్తారు కిందికి వెళ్ళిపోతుంది గంగా పాతాళంలో. సో అది గంగా సాగర్ అక్కడ ఉంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు దర్శించుకోవచ్చు, దగ్గరే మనకి. సో ఇప్పుడు లాస్ట్ ముగించే ముందు ఫలశ్రుతి రామాయణంలోనే ఇచ్చారు. ఈ 2 శ్లోకాలు చదివి ఫలశ్రుతి ఏందో మీకు చదివేసి మనం ముగిద్దామంట గంగా చరిత్ర. ధన్యం యశస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గ్యం అతీవచ యశ్రవయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ నేరేషన్ అవార్డ్స్ వన్ హూ నేరేట్స్. ఇది ఎవరైతే గంగా చరిత్ర ఎవరైతే చెప్తున్నారో వారికి కలిగే లాభం. ఇంకో శ్లోకంలో ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కలిగే లాభం చెప్తారు. సో 2 చూద్దామంట. సో ఎవరైతే చరిత్రకు వాళ్ళకి వర్ణించే వాళ్ళకి ఎంతో ఇది వెల్త్, ఫేమ్, లాంజివిటీ, సన్స్, రెసిడెన్స్ ఇన్ స్వర్గ, ఇవన్నీ ఎన్నో రకాల భౌతిక లాభాలు లభిస్తాయి. అలాగే అందరూ కూడా pious forefathers of a man who narrates to Brahmanas, Kshatriyas and others will become pleased with him. The demigods also become pleased with him. దేవతలు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఇంకా పూర్వీకులు అందరూ కూడా ప్రసన్నులు అయిపోతారంట. సో ఇదనమాట గంగా చరిత్రను వర్ణించడం ద్వారా వచ్చే లాభం. ఇంకా గంగా చరిత్రను వినడం ద్వారా వచ్చే లాభం లాస్ట్ శ్లోకంలో ఉంది. ఇదం ఆఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స్థ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ సర్వే పాపః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఈ గంగా చరిత్రను ధ్యానపూర్వకంగా వింటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అన్ని ఇచ్చలు పూర్తవుతాయి, అన్ని పాపాలు తొలగిపోతాయి, ఇంకా వాళ్ళకి ఆయువు అనేది పెరిగిపోతుంది, వాళ్ళ ఖ్యాతి కూడా పెరిగిపోతుంది. సో ఇదనమాట ఎవరైనా గంగా చరిత్ర వింటే. సో మీ అందరికీ ఇవన్నీ లాభాలు దక్కాయనుకుంటాను. సో ఇక్కడే మనము ఈ రోజు చరిత్ర చర్చను ముగిద్దామంట గంగా చరిత్రను. చాలా చాలా ధన్యవాదాలు. కొంచెం ఈరోజు కొంచెం కష్టమైంది కొన్ని వర్డ్స్ నాకు ట్రాన్స్లేట్ చేయడానికి సంహో. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీరందరూ ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ వాల్మీకి రామాయణంకి జై. గంగాదేవికి జై. అనంతకోటి వైష్ణవృందికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.